డ్రైవర్ ఏమైంది? డోర్ లాక్ అయింది. చైన్ లాక్ అయింది మేడం. ఆ ముగ్గురు చనిపోవడానికన్నా ముందు చివరిసారిగా కలిసింది తులసి గారిని. వస్తావా? బాయ్, టేక్ కేర్. షీస్ ప్రెగ్నెంట్. ఎంత పని చేసావా? ఇంటి పరువు మజాకి ఇచ్చేసావు కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. మనం గొడవపడి ప్రయోజనం లేదు. వాళ్ళ ఫ్యూచర్ కదండి మనకు ముఖ్యం. నేను అదే అనుకుంటున్నాను. వాళ్లకు పెళ్లి చేయటమే కరెక్ట్. అదెలా కుదురుతుందండి? అది ఇప్పుడే కదా మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. అది డాక్టర్ అయితే చూడాలనే కదా మా ఆశ. దానికి ముందే అంటే ఎలా? మీ అబ్బాయి కూడా చదివి జాబ్లో జాయిన్ అయి లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా. అప్పుడే కదండి వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. మీరు చెప్పేది నిజమేనండి, కానీ ఇప్పుడు ఏం చేయగలం? టెన్షన్ ఎందుకండి? ఫైనల్గా ఒక మాట అనుకుని 5 ఏళ్ల తర్వాత వాళ్ళ పెళ్లి కూడా చేసేద్దాం. ఈలోగా వాళ్ళ చదువులు పూర్తయిపోతాయి. మరి కడుపులో బిడ్డ తీసేయడమే. అవును, తీసేయడమే. అబార్షన్ చేయడమే కరెక్ట్. మీరు ఇంకా ఆలస్యం చేయొద్దు. ఆ పనేదో మొదలుపెట్టండి డాక్టర్. మా సారీ మా, నేను చేసిన తప్పే. అలా ఏది వద్దమ్మా ప్లీజ్. నువ్వు ఇంకేం మాట్లాడుకో, మాకు తెలుసు ఏ టైంలో ఏం చేయాలో. వెళ్ళు. నానా నీకేం తెలీదు. నోర్మోయ్. డాక్టర్ మీరైనా చెప్పండి ప్లీజ్. నేనున్నాను కదమ్మా. జస్ట్ 10 minutes. ఈ రోజులో ఇలాంటివన్నీ కామన్. భయపడుకో. మావయ్య మీరైనా అమ్మకు చెప్పండి ప్లీజ్. మీ కూతురు అయితే నేను ఒప్పుకునే వాళ్ళ? ఇదే నా కూతురు అయ్యుంటే తనని చంపిస్తుండేవాణ్ణి. కృష్ణ, ఇది మన బిడ్డ. చూస్తున్నావేంటి? వద్దని చెప్పు. మన మంచి కోసమే కదా మనకు పెళ్లి కూడా చేస్తా అంటున్నారు. మనం వాళ్ళ కోసం మాత్రం కూడా చేయలేమా? తులసి, ఏమైంది డాక్టర్? ఎందుకలా మాట్లాడుతున్నారు? తను కన్సీవ్ అయింది, బాడీ వీక్గా ఉంది. అది కాక తను మేజర్. తనకిష్టం లేకుండా ఎవరు ఫోర్స్ చేయకూడదు. ప్లీజ్ జస్ట్ లీవ్ హర్ అలోన్ ప్లీజ్. సిస్టర్, జస్ట్ రిలాక్స్. తులసి, డోంట్ బి సో ఎమోషనల్. హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. సిస్టర్, ఇంజెక్షన్ ఇవ్వండి. ఎస్ మ్యామ్. హైపోగ్లైసిమియా. వీక్గా ఉన్నావు కదా, అందుకు.
జస్ట్ 10 minutes. ఈ రోజు ఇలాంటివన్నీ కామన్. ఇదే నా కూతురు అయి ఉంటే తనని చంపిస్తుండేవాడిని. హలో 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 వినిపించట్లేదమ్మా, చెప్పు. హలో మావయ్య ఎక్కడున్నారు? ఇప్పుడు వినిపిస్తుందమ్మా, చెప్పు. మావయ్య దియా 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 మిస్టర్ కృష్ణ, చెప్పండి సార్, ఏమైనా క్లూ దొరికిందా? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారా? ఎందుకు సార్? ఓ 55 ఏళ్ళు ఉండి పొట్టిగా తెల్లగా ఎవరైనా? అవును సార్, మా వైఫ్ వాళ్ళ అంకుల్. ఆయన రీసెంట్గా మిమ్మల్ని కానీ మీ వైఫ్ని కానీ మీట్ అయ్యారా? అవును సార్, నిన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చారు. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు? ఏమైంది? ఐఎమ్ సారీ, ఆయన చనిపోయారు. తులసి, మీ అంకుల్ చనిపోయారా? మనం వాళ్ళ కోసం మాత్రం కూడా చేయలేమా? కృష్ణ, నువ్వు వెళ్ళొద్దు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళిపోతే ఎలా? ప్లీజ్. సార్, ఆ తులసి గారిని మన దగ్గర 2 రోజులు మామూలుగా కస్టడీలో తీసుకొని ఓసారి విచారిస్తే ఖచ్చితంగా ఇదంతా ఎవరు చేస్తున్నారనే దానికి ఓ క్లూ దొరుకుతుందని అనిపిస్తోంది సార్.
బుద్ధి ఉందా నీకు? దర్శనం వాళ్ళందరూ పరలోకాన్ని పోతా ఉంటే ఇప్పుడు నన్ను వెళ్ళగలమంటావా? అర్థమైందా? నీ టార్గెట్ నేనే కదా. నేను పోతే ఈ కుర్చీలో కూర్చొని ఎస్ఐ అవుతావనా? సార్ ఏంటి సార్ ఇది? ఏంటి కేసు క్లోజ్ చేయమంటే నన్ను క్లోజ్ చేద్దామని చూస్తున్నారా? సార్ అది కాదు సార్. కాదుకి ఇదేంటా? ఇట్లాను జరిగినవన్నీ యాక్సిడెంట్స్ అన్ని కేసు క్లోజ్ చేయి. హలో కృష్ణ మన ఏమైంది నీకు? ఒంటరిగా మాట్లాడాలి.